జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయింది. సో సత్యప్రతాప్ పీపుల్ లైవ్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 25 సంవత్సరాల పైన అంటే ఒక విధంగా చెప్పాలి సుదీర్ఘ పయనమే. అసలు అతను బాలనటుడుగానే సినిమా రంగంలోకి వచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆ రోజు బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో భర్తల కింద జూనియర్ ఎన్టీఆర్ నటించడం జరిగింది. ఆ సినిమా పెద్ద ఎవరు పట్టించుకోవాలి. అప్పుడు నిజంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర వేషం అనే ఒక టాక్ వచ్చిందే తప్ప దాన్ని సీరియస్గా ప్రజలు ఎవరు కూడా తీసుకోవాలి. కానీ తర్వాత ఎంఎస్ రెడ్డి అని ఒక ప్రముఖ నిర్మాత మల్లెమాల అని కూడా అంటారు, ఆయన బాలరామాయణం అని చెప్పి సినిమా తీశారు. బాలరామాయణంలో ఎన్టీ రామారావు రాముడిగా వేసినటువంటి క్యారెక్టర్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా రాముడిగా వేశాడు, బాలరాముడిగా. ఫస్ట్ టైం ఒక విధంగా మేకప్ చేసింది కూడా మాధవరావు గారు. దానికి ఆయన మేకప్ చీఫ్గా పనిచేశారు.